హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఇర్రిప్లేసబుల్ ఎనర్జీలో చూస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎవరితోనూ కంపేర్ చేయలేని అంత హై ఎనర్జీలో ఉంటారు, మీరు హై వైబ్రేషన్లో ఉంటారు. ఓకే, ఒక ఎంప్రెస్ లెవెల్ ఎనర్జీలో ఉంటారు మీరు, ఎంప్రెస్ ఆర్ ఎంపరర్. ఓకే, సో ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే మీకు కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. అంటే మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు అండ్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ చేయాలని అనుకుంటున్నారు. అన్ని విషయాలు చెప్తారు మీతో, అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు. తన ఫ్యూచర్ ప్లాన్స్లో మిమ్మల్ని చూస్తున్నారు ఈ పర్సన్, అవన్నీ కూడా మీకు చెప్తారు. అయితే ఈ ఫ్యూచర్ ప్లాన్స్లో 70% ఇప్పుడు ఈ పర్సన్ ఇంప్లిమెంట్ చేయలేరు. అంటే ఈవెన్ దో చాలా ప్రామిసెస్ కూడా వేస్తారు మీకు, ఆ ప్రామిసెస్ అండ్ ఈ ఫ్యూచర్ ప్లాన్స్లో ఓన్లీ 70% మాత్రమే ప్రజెంట్ ఈ పర్సన్ చేయగలరు. ఓకే, అండ్ రిమైనింగ్ 30% ఇన్ ఫ్యూచర్ చేస్తారు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఒక హానెస్ట్ రిలేషన్గా చేంజ్ అయింది. ఒక క్యాజువల్ రిలేషన్ ఒక మెస్సీ రిలేషన్గా మారింది. అండ్ ఆ మెస్సీ రిలేషన్ ఇప్పుడు ఒక జెన్యూన్ రిలేషన్షిప్గా, హానెస్ట్ రిలేషన్షిప్గా చేంజ్ అయింది. సో ఇది 100% వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇది. ఓకే, దీంట్లో డౌట్ అయితే లేదు. ఈవెన్ దో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, క్యాస్ట్, రిలీజియన్, కల్చర్ అండ్ అదర్ థింగ్స్, హై వైబ్రేషన్, లో వైబ్రేషన్, వాల్యూస్, ఇవన్నీ ఉన్నాయి మీ మధ్య. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు అండ్ మీరు కూడా ఈ పర్సన్నే మీ ఫ్యూచర్ స్పౌస్గా యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ వేరే వాళ్ళని కూడా చూద్దాం, ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, మ్యాచెస్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ అవి కూడా చూద్దాం, అలాంటివి ఆలోచన మీకు లేదు, అటు మీ పర్సన్కి లేదు. ఓకే, మీ పర్సన్ ఒక రిలేషన్షిప్ నుండి ఆ రిలేషన్షిప్ ఎండ్ చేసుకుని మీ రిలేషన్షిప్లోకి వస్తున్నారు. ఓకే, సో ఇది ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్, మీరు డీల్ చేస్తున్నది ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. అండ్ ఈ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు కూడా ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్గా చేంజ్ అయ్యారు. బట్ మీ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అయినా కూడా మీరు అంతగా ఆ సిచ్యువేషన్ పైన ఫోకస్ చేయట్లేదు. మీరు ఓన్లీ మీ ఫైనాన్సెస్ అండ్ హెల్త్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఓకే, అండ్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది మీకు ఎక్కువ ఉంది. ఓకే, సో మీ పర్సన్ని మీరు మళ్ళీ అట్రాక్ట్ చేసుకున్నారు అనుకుంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదే. ఓకే, అండ్ ఒక ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది మీకు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది, కష్టపడి పైకి వచ్చిన పర్సన్ మీరు. ఓకే, అండ్ ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు మాట్లాడేటప్పుడు. సో అవన్నీ కూడా ఇక్కడ మీ పర్సన్కి చాలా ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉందన్నమాట. మీ వైపు మీకు వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇంకా మీ పర్సన్. అండ్ మీకోసం అన్ని రిలేషన్షిప్స్ వదిలి మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీ వైపు వస్తున్నారు అని అంటే దానికి రీజన్ ఇది. ఓకే, అండ్ ఒక కాన్ఫ్లిక్ట్ ఏదో ఇంకా నడుస్తుంది తన లైఫ్లో, ఆ కాన్ఫ్లిక్ట్ కూడా రిజాల్వ్ చేయాల్సి ఉంది మీ పర్సన్కి. ఓకే, సో ఈ ప్రామిసెస్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ విషయానికి వస్తే
ఓన్లీ 70% ఇంప్లిమెంట్ చేస్తారు ప్రజెంట్, అండ్ 30% ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో ఈ రిలేషన్షిప్ అనేది స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది. ఓకే, ఆల్ ఆఫ్ ఎ సడన్ అది స్టార్ట్ అవ్వదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదు. ఓకే, చాలా పేషెన్స్తో ఉండాలి ఈ రిలేషన్షిప్, ఎందుకంటే ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. సో ఫాస్ట్గా అన్ని విషయాలు మాట్లాడేసుకోవడం, ఈరోజు అపాలజీ అండ్ ప్రపోజల్ ఈరోజు అయిపోతే రేపు మ్యారేజ్, ఓకే అలా అయిపోదు ఇది. ఓకే, స్టెప్ బై స్టెప్ చాలా స్లోగా ముందుకు వెళ్తుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే అరౌండ్ 1 to 6 స్టెప్స్ ఉంటుంది ఈ రిలేషన్షిప్. సో మీరు ఇక్కడ చాలా కేర్ఫుల్గా మీరు మీ స్టెప్స్ వేయాలి, అంటే ఒక బేబీ స్టెప్స్తో ముందుకు వెళ్ళాలి. మీరు చాలా ఫాస్ట్ గోయింగ్ పర్సన్ కాబట్టి, మీరు ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ, హై వైబ్రేషన్ మీది కాబట్టి మీరు అలా వెళ్ళకండి. ఈ రిలేషన్షిప్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా స్టెప్స్ వేయాలి మీరు. ఏంటంటే ఇక్కడ ఫిజికల్ ఇంటిమసీ ఎక్కువ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. సో ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటి అనుకుంటే, స్టెప్ 1, 2, 3 అలా 6 వరకు ఉంటాయి స్టెప్స్. ఓకే, సో మీరేం చేస్తారంటే మీ పర్సన్ స్టెప్ 1, 2 and 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఫిజికల్ ఇంటిమసీకి ఫోర్స్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. బట్ మీరేంటంటే మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోకుండా మిమ్మల్ని నెక్స్ట్ 3 స్టెప్స్ అంటే స్టెప్ 4, 5 and 6 కూడా కంప్లీట్ అయ్యే వరకు మీరు ఆ ఫిజికల్ ఇంటిమసీ మీద ఇంట్రెస్ట్ చూపించకండి అండ్ ఛాన్స్ ఇవ్వకండి అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్. ఓకే, ఎందుకనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో మీకు జస్ట్ బ్రెడ్ క్రమ్మింగ్తో ఈ రిలేషన్ని హ్యాండిల్ చేస్తూ వచ్చారు. సో అది ఇక ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే మీరు ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి. ఓకే, ఇదంతా యూనివర్స్ మీకు ఇస్తున్న ఇండికేషన్స్ అన్నమాట ఇవన్నీ. మీకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంది ఈ పర్సన్తో, ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉంది. సో అదంతా మీరు మళ్ళీ డిస్టర్బ్ చేసుకోకుండా ఉండాలి. లైఫ్ లాంగ్ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి మీ సైడ్ నుంచి, అవి ఫాలో అవ్వాలి మీరు. ఓకే, సో ఫిజికల్ ఇంటిమసీని లాస్ట్లో పెట్టుకోండి ఆఫ్టర్ స్టెప్ 6. ఓకే, మిడిల్లోకి అది తీసుకురావద్దు. సో ఈ పర్సన్కి మీరు చాలా బౌండరీస్ పెట్టాలి అండ్ మీరు మీ బౌండరీస్లో ఉండాలి, మీ లిమిట్స్లో మీరు ఉండాలి అండ్ మీ పర్సన్ ఉండే లిమిట్స్లో మీ పర్సన్ని ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఫ్యూచర్లో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఈ సెపరేషన్లోకి తీసుకెళ్లకుండా, మళ్ళీ మీకు బ్రెడ్ క్రమ్మింగ్ అనేది అది ఆ టైప్ రిలేషన్లోకి వెళ్లకుండా, మీ పర్సన్ మళ్ళీ రాంగ్ స్టెప్ వేయకుండా మీకు అదొక ప్రొటెక్షన్ షీల్డ్లా ఉంటుందన్నమాట. మీరు పెట్టుకునే మీ లిమిట్సే మీకు ప్రొటెక్షన్గా ఉంటాయి ఇక్కడ. ఓకే, సో మీ రిలేషన్షిప్కి కూడా అదొక ప్రొటెక్షన్లా ఉంటుంది. సో యూనివర్స్ మీకు అందుకే ఈ గైడెన్స్ ఇస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇది ఒక జెన్యూన్ అండ్ హానెస్ట్ రిలేషన్షిప్ ఇది మీ పర్సన్ మీకు ఇవ్వబోయేది. ఓకే, సో చాలా లస్ట్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ ఎనర్జీస్ పంపిస్తున్నారు మీ పర్సన్ మీకు. అండ్ నైట్ టైం కంప్లీట్లీ మీ ఫొటోస్, మీ చాట్ ఇవన్నీ చూసుకుంటూ మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అక్కడ. అండ్ మీరు డిజర్వ్ చేయరు ఇదంతా. మీ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేశారో అది మీరు డిజర్వ్ చేయరు. మీరు చాలా ఇంకా ఒక రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ని డిజర్వ్ చేస్తారు మీరు. ఎందుకంటే మీ పర్సన్ మీరు అంత అంత రెస్పెక్ట్ ఇచ్చారు మీ పర్సన్కి మీరు, కానీ మీ పర్సన్ ఇన్ రిటర్న్ మీకు అది ఇవ్వలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో కమ్యూనికేషన్తో స్టార్ట్ అవుతుంది రిలేషన్షిప్. అండ్ డే బై డే చాలా ప్రామిసెస్ అనేవి వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నిజమే. మీరు కానీ రీసెంట్ పాస్ట్లో కూడా ఈ పర్సన్ మీకు ఫేక్ ప్రామిసెస్ వేశారు కాబట్టి మీరు నమ్మరు. కానీ ఇప్పుడు వేసే ప్రామిసెస్ అంతా కూడా
అదంతా నిజమైన ఆ, తన ఎమోషనల్ ఫీలింగ్ అనమాట, తన ఫ్యూచర్ ప్లాన్ అది. ఓకే, ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు. చాలా హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. మిమ్మల్ని చూసినా, మీ ఫ్యామిలీని చూసినా చాలా హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మీతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీతో ఉన్న కాసేపు కూడా, అది కొంచెం టైం అయినా కూడా చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది ఈ పర్సన్కి. మీరిద్దరూ పక్క పక్కన కూర్చొని ఏదైనా టీవీ చూడడం కానీ, లేదా జస్ట్ క్యాజువల్ టాక్ అనేది జరిగినప్పుడు కూడా మీ పర్సన్ చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎందుకో తెలీదు. సో ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కొంతమందికి. సో ఆ ఎనర్జీసే మీ ఇద్దరిని మళ్ళీ దగ్గరికి తీసుకొస్తున్నాయి. ఓకే, మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. బట్ అయినా కూడా అవన్నీ త్వరలో మీరు ఇద్దరూ మర్చిపోతారు. మీ ఇద్దరి మధ్య ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ రీసెంట్ పాస్ట్లో అసలు ఏం జరిగింది, ప్రజెంట్ ఎందుకు సెపరేషన్లో ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు మర్చిపోతారు. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు 555 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి.